హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ హైడ్రా స్పీడ్ తగ్గిందా, బ్రేక్ అయిందా, లేకంటే ఆగిందా? అంటే 3 నెలల కోసం హైడ్రాని హుటాహుటిన ఆపినట్టు తెలుస్తుంది. బుల్డోజర్లు హైడ్రా పని మీద ఇంకా బ్రేక్ లేసిన పరిస్థితి. సో నెక్స్ట్ 3 నెలల వరకు హైడ్రాకి సంబంధించి ఎలాంటి కూల్చివేతలు ఉండకపోవచ్చు అనేది విశ్వసనీయ వర్గాల వల్ల తెలుస్తుంది. సో ఇదే క్రమంలో హైడ్రా ఎందుకు బ్రేక్ లేసింది, హైడ్రాకి ఎక్కడ ఆటంకం వచ్చింది, హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇచ్చిందా, లేదంటే రంగనాథే దీని మీద ఇనిషియేట్ తీసుకున్నారా, లేదంటే ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అంటే అలాంటిది ఏం లేదు. అసలు ఎఫ్టీఎల్ జోన్స్, బఫర్ జోన్స్ ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఎఫ్టీఎల్ జోన్స్, బఫర్ జోన్ ఎంతవరకు ఉంది, అసలు ఎఫ్టీఎల్ పరిధి ఏంటి, బఫర్ జోన్ పరిధి ఏంటి అని చెప్పేసి హైకోర్టు అడిగిన క్రమంలో దానికి సంబంధించి సమాధానం లేని పరిస్థితి మొన్న రంగనాథ్ని హైకోర్టు ప్రశ్నించిన క్రమంలో. Site and demolished on Sunday at 7:30 morning without even having breakfast. See the vindictive attitude of the MRO. 7:30 ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేరుగా మీరు నేనైతే 9:30కి చేస్తాను. 8:30. So that is our breakfast on that day. Demolition of this particular property at 7:30 on 22nd is breakfast to her. What more you will expect from her? Yeah. Madam, I am telling you again, don't try to please your political or executive bosses and land into problems. You have long way to go. ఏంటమ్మా ఇంకా ఆన్సర్ ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు చేసిందంతా తప్పే. మీరు నా ఆర్డర్ చదివారా? ఇది నా ఆర్డర్ చదివారా? 27/9 ఆర్డర్ చదివారమ్మా? ఎన్ని పేజెస్ రాసిన? 6 pages, ఆల్మోస్ట్ 8 pages చదివారు. ఇది ఈ ఆర్డర్ చదివారా, చదవలేదా? చదివే టైం లేదు, ఊలగొట్టడం మాత్రమే తెలుసు. అది మాత్రం టైం ఉంటుంది. మన ఆర్డర్ చదివే టైం ఉండదు, 3SS జడ్జ్మెంట్ చదివే టైం ఉండదు, లా చదివే టైం ఉండదు, తెలుసుకునే టైం ఉండదు, జీపీ గారు ఒపీనియన్ తీసుకునే టైం ఉండదు. ఏ రోజన్నా ఒక్క కేసులోనే జీపీ గారు ఒపీనియన్ తీసుకున్నారా? ఎన్ని రోజులైంది మురళీధర్ గారు మీరు అపాయింట్ అయ్యి? 6 months అయిందా? ఒక్క మ్యాటర్లో ఇంటర్ తెలంగాణలో మీ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారా చెప్పండి? బిఫోర్ డిమాలిషన్ తీసుకోరు. అది అందరినీ చెంచాలు కూడా చెర్లపల్లి పంపిస్తే అప్పుడు వింటారు. సో ఇదే పరిస్థితులను పునరావృతం కాకుండా అసలు ఎఫ్టీఎల్ ఎంతవరకు, ఎంత పరిధి ఏంటి, బఫర్ జోన్ పరిధి ఏంటి, ఈ చెరువులకి కుంటలకి సంబంధించి అని చెప్పి ఐడెంటిఫికేషన్ అంటే మొత్తం సర్వే చేసే పనిలో హైడ్రా పడింది. ఇప్పుడు ఆ సర్వేని మొత్తాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 3 నెలల టైం బాండ్ పెట్టింది. ఈ 3 నెలల్లోనే ఈ మొత్తం ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ని ఐడెంటిఫై చేసి వెబ్సైట్ తెలంగాణ అధికారిక హైడ్రా అధికారిక వెబ్సైట్లో పొందుపరచాలి. సో తద్వారా అక్కడ ఎఫ్టీఎల్కి అండ్ బఫర్ జోన్స్లో ఉన్న నివాస గృహాలని కూల్చే క్రమంలో ఎవరైనా హైకోర్టుని అప్రోచ్ అయినా కూడా ఎలాంటి స్టేలు రాకుండా ప్రయత్నాలు సాగుతున్నాయి. సో హైడ్రాకి సంబంధించి పకడ్బందీ వ్యవహారం మనం గతంలో కూడా ఇదే కొట్లాడుతున్నాం. అసలు ఎఫ్టీఎల్ ఏది, అసలు బఫర్ జోన్ ఏది, మీ దగ్గర ప్రామాణికత ఉందా, దీనికి సంబంధించి ఏదైనా మీ దగ్గర దిశానిర్దేశం ఉందా, ఎక్కడ ఏది బఫర్ అనుకుంటున్నారు, ఏది ఎఫ్టీఎల్ అనుకుంటున్నారు, అక్కడ ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, రకరకాల సముదాయాలు వెలిసిన క్రమంలో ఏది ఎఫ్టీఎల్, ఏది బఫర్ జోన్, దాని పరిధిని పెంచుతారా, తగ్గిస్తారా పరిధిని అనే ప్రశ్నలతో మీడియా కూడా అక్కడ చాలా ఇది చేయడం జరిగింది. మీడియాకి సమాధానం లేదు, ప్రభుత్వానికి చెప్పడానికి హైకోర్టు దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఇప్పుడు హైడ్రా మొత్తం దశ నిర్దేశం కింద 3 నెలల టైం తీసుకొని ఇప్పుడు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ ఉన్నాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ని సర్వే చేసే పనిలో పడ్డారు. ఇన్నిట్లో కూడా చాలా బఫర్ జోన్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏక్సాల్ పట్ట సంబంధించిన ఏదైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ని పగలగొట్టారో అలాంటి ఏక్ ఫజల్ పట్టాలను కూడా ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటికీ బౌండరీస్ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేసే పరిస్థితిలో హైడ్రా ముందు చూస్తోంది. సో ఇదే క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ పనిని అప్పచెప్పింది. సో అసలు దొంగలు ఎవర్రా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటే. ఈ రెవెన్యూ ఇరిగేషన్ సమన్వయం లోపంతోనో కావచ్చు, లేదంటే వీళ్ళిద్దరు లంచగొండితనంతో కావచ్చు, గతంలో ఈ ఎఫ్టీఎల్స్ని మొత్తం ఎంక్రోచ్మెంట్ గురవుతున్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఈ బఫర్ జోన్లో ఉన్న సర్వే నెంబర్లని రిజిస్ట్రేషన్ చేసింది, ఎన్ఓసీలు ఇచ్చింది కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే. సో వీళ్ళకే మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పారు. ఏదైనా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకో పరిస్థితి ఏంటంటే అలైన్మెంట్స్ చేంజ్ అయిపోయినాయి. గతంలో ఉన్న ఎఫ్టీఎల్ పరిధులు, గతంలో ఉన్న బఫర్ జోన్ అలైన్మెంట్స్ రాను రాను
కాలక్రమేణా మొత్తం ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇవన్నీ చేంజ్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ పొజిషన్ ఇచ్చి జియో ట్యాగింగ్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది. వీళ్ళు ఏదైతే హైడ్రాని రూపొందించారో అది జూన్ జూలై నెలల్లో ఉంది. సో అప్పుడు ఫుల్ వర్షాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎఫ్టీఎల్ జోన్స్ని ఈజీగా రికగ్నైజ్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు రికగ్నైజ్ చేయడానికి వీటిని ఎఫ్టీఎల్స్ని ఇంత పరిధిలో విస్తరించి ఉందని చెప్పి చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు. సో దీంతో పాటు ఇంకేదైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా దీనిలో ఎంటర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన అవకతవకలను కూడా బయట పెట్టే కార్యక్రమం చేపడితేనే బాగుంటుంది. సో ఇలా కాకుండా కొన్ని చోట్ల గొలుసుకట్టు చెరువులతో ఇక్కడ ఫుల్ ట్యాంక్ నిండంగానే నెక్స్ట్ ఇంకో చెరువుకి వాటర్ ఫ్లో వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేసేసారు. వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మొన్న అమీన్పూర్లో వాణినగర్కి సంబంధించిన చెరువు చూసినప్పుడు 93 ఎకరాల చెరువు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎందుకు అలా ఉంది అంటే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కుమ్మక్కై అవతల సైడ్ ఏదైతే గొలుసు ఈ వాటర్ ఫ్లో డౌన్ఫాల్ వెళ్తుందో డౌన్ ఫ్లోని మొత్తాన్ని కబ్జా చేసి బిల్డింగ్స్ని కట్టిన పరిస్థితి. ఆ బిల్డింగ్స్ని ఫస్ట్ కూలగొడితే కానీ నెక్స్ట్ ఇంకో చెరువుకి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ 450 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ చెరువుల్ని, కుంటల్ని వాళ్ళకి ఎలా కాంపన్సేట్ చేస్తారు, వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓన్లీ ఎఫ్టీఎల్ని బఫర్ జోన్స్ని చెక్ చేసుకొని వాటి పరిధిని చూసుకోవడం కాదు, దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం గతంలో మీడియా ఛానల్స్ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు కొట్లాడుతుంది ఏంటంటే మాకు ఇది ఎఫ్టీఎల్ అని తెలియదు, మాకు ఇది బఫర్ జోన్ అని తెలియదు, నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వచ్చి కూలగొట్టేస్తున్నారు, తెల్లవారుజామున వచ్చి కూలగొట్టేస్తున్నారని. హైకోర్టు కూడా ఇదే విషయంలో రేపొద్దున ఇదే ఎంఆర్ఓ వచ్చి చార్మినార్ కూలగొట్టు, హైకోర్టుని కూలగొడతాను, నాకు బుల్డోజర్ని సప్లై చేయమంటే సప్లై చేస్తారా రంగనాథ్ గారు అని అడిగిన పరిస్థితుల్లో రంగనాథ్ గారు నీళ్లు నమ్మిన పరిస్థితి. సో రంగనాథ్ గారు ఈ 3 నెలలు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారో, ఏదైతే ఎఫ్టీఎల్ ఏది బఫర్ జోన్, ఏది చెరువుకి కుంటలకి సంబంధించిన ల్యాండ్ వస్తుంది, ఈ ఏక్ ఫజల్ పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఈ మొత్తం సర్వే చేసి ఈ సర్వే తర్వాత దీన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళకి తగిన సమయం ఇచ్చి ఆ సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళకి రీహాబిలేట్ చేసి లేదంటే రీకాంపన్సేట్ చేసి, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళు ట్యాక్సెస్ కడుతున్నారు కాబట్టి ఆ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ చేసే పరిస్థితి ఉంటేనే వాళ్ళకి న్యాయం జరిగినట్టు. ఇదే విషయమై హైడ్రా పేరు మీద హైడ్రా మంచిదే, హైడ్రా చట్టబద్ధత చేయడం మంచిదే, హైడ్రా ఏర్పాటు చేయడం మంచిదే. కాకపోతే 99 జీవోలో చాలా లొసుగులు ఉన్నాయి. హైడ్రా ఏర్పాటు చేశారు, వీళ్ళు తొందరపాటుతో ప్రవర్తిస్తున్నారు. ఈ తొందరపాటుతనాన్ని తగ్గించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూలగొట్టడాలు, మినిమం అక్కడ ఉన్న ఫర్నిచర్ని కూడా తీసుకోనివ్వకుండా దుర్మార్గంగా కూలగొట్టడం మనం చాలా వ్యతిరేకించాం. వీటిపైన మనం ఫైట్ చేసాం. మొన్న కూడా సాటర్డే రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన హైకోర్టులో మనం కూడా పిల్లేసి లేదంటే వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహా సహాయం చేస్తామని చెప్పి కూడా ఓకే టీవీ తరఫున మనం అనౌన్స్ చేసాం. సో ఇదే క్రమంలో హైడ్రా వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ అసలు ఎఫ్టీఎల్ ఏది బఫర్ జోన్ ఏదని తెలుసుకున్న తర్వాతే మేము గ్రౌండ్లోకి వస్తాము అనే మార్గనిర్దేశకాలతో ఒక 3 నెలల టైం బౌండ్ పెట్టుకొని ఈ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి. సో ఈ పండుగ తర్వాత నుంచి అదే పనిలో ఉండి మ్యాపింగ్ చేసుకొని జియో ట్యాగింగ్ చేసుకొని ఇది వెబ్సైట్లో పెట్టి ఈ వెబ్సైట్లో ఉన్న ఏదైతే ఎఫ్టీఎల్ చెరువులు బఫర్ జోన్లు ఉంటాయో వీటిని నిర్ధారించిన తర్వాతే కూలగొట్టడాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఈ కూలగొట్టడాలు కూడా గతంలో లాగా అడ్డగోలుగా తెల్లవారు వచ్చేసి ఏది పడితే చేసి కూలగొట్టడం కన్నా ఫస్ట్ వాళ్ళకి రీకాంపన్సేట్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేట్ చేసి నోటీస్ ఇచ్చి ఇది బఫర్ జోన్, ఏ రోజుకైనా ఇల్లు కుంగిపోతుంది లేదంటే మునిగిపోతుంది లేదంటే సిటీలో ఉన్న మిగతా ప్రజలకి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మీరు వెనక్కి తగ్గాలని చెప్పేసి వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి రీహాబిలేట్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారో లేదంటే వాళ్ళకి ఇమీడియట్గా ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారో లేదంటే ఎలాగోలాగా కాంపన్సేట్ చేసి వాళ్ళని పక్కకు జరిపితే బాగుంటుంది. సో హైడ్రా వెనక్కి తగ్గడం మంచి పరిణామమే. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ హైడ్రా వెనక్కి తగ్గడం కాదు, వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని దానికి సంబంధించి ఎఫ్టీఎల్స్ బఫర్ జోన్స్ క్యాచ్మెంట్ ఏరియాస్ చెక్ చేసుకొని ఒక బౌండరీ గీసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేసి
దాని ప్రక్రియ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకున్నదే. ఇప్పుడు అదే కార్యక్రమం చేపడితే మాత్రం ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది.